अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవలు కురిపించండి వల్ల ఆమీన్. తబూక్ అనే ఒక దండయాత్రలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరియు ఆయన శిష్యులు ఒక దగ్గర ఉన్నప్పుడు వారి వద్ద ఆహారం అనేది అయిపోయింది. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఈ యొక్క అద్భుతాన్ని గురించి ఒక హదీస్లో మనం చూడబోతూ ఉన్నాము. అది ఏమిటి అంటే హజరత్ అబూ హురైరా రజల్లా గారు లేదా అబూ సయీద్ ఖుద్రీ రజల్లా గారు కథనం ప్రకారం ఇక్కడ ఈ హదీసు ఉల్లేఖకునికి సందేహం కలిగింది. అయితే ప్రవక్త సహచరుల విషయంలో సందేహం ఉన్న నష్టమేమీ ఉండదు, కానీ ప్రవక్త సహచరులందరూ విశ్వసనీయులే. ఎందుకంటే తబూకు దండయాత్ర జరిగినప్పుడు ప్రజలు అన్న వసతులు అంటే అన్నపానీయాలకు కరువు వచ్చింది. ఆ యొక్క సమయంలో వారు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వెళ్ళి, ఓ దైవ ప్రవక్త, మీరు అనుమతి ఇస్తే మా యొక్క ఒంటల్ని కోసుకొని మేము తింటాం అని వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని పర్మిషన్ అడిగారు. దానికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సరే అని అన్నారు. అంతలోనే హజరత్ ఉమర్ రజల్లా గారు అక్కడికి వచ్చారు. వచ్చి ఆ మాట విని, దైవ ప్రవక్త, తమరి విధంగా అనుమతిస్తే మనకి ఇప్పుడు వాహనాల యొక్క కొరత ఏర్పడుతుంది, దానికి బదులు మనం ఇంకొక పని చేస్తే బాగుంటుంది. వీళ్ళ దగ్గర ఇంకా కొన్ని వస్తువులు మిగిలి ఉన్నాయి, ఆహార పదార్థాలు. మరి వాటిని మీరు తెప్పించి మీరు దువా గనుక అంటే అల్లాని గనుక వేడుకుంటే మరి అందరికీ శుభం కలిగే భాగ్యం ఉంటుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడుగుతారు. అంటే వీళ్ళ దగ్గర మిగిలి ఉన్న ఆహార పదార్థాలు తెప్పించండి, ఆ తర్వాత మీరు వీరికి ఇందులో శుభం కలగాలని దేవుణ్ణి ప్రార్థించండి అని ఈ విధంగా సలహా ఇస్తారు. బహుశా దేవుడు ఈ మిగిలిన ఆహార పదార్థాల్లోనైనా సమృద్ధిని ప్రసాదించవచ్చు కదా అని అన్నారు. సరే, అలాగే చేద్దామని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరి యొక్క ఉమర్ రజల్లా గారి యొక్క సలహాని తీసుకొని మరి అవన్నీ కూడా తెప్పించి ప్రార్థన చేశారు. తర్వాత ఆయన ఒక తోలు వస్త్రాన్ని తెచ్చి దాన్ని కింద పరిచారు. ఆ తర్వాత తమ దగ్గర మిగిలి ఉన్న ఆహార పదార్థాలు తీసుకురండి అని తన అనుచరుల్ని ఆదేశించారు. అప్పుడు ఒకరు గుప్పెడు జొన్న విత్తనాలు, మరొకరు గుప్పెడు ఖర్జూరాలు తెచ్చి, మరియు ఇంకొకరు రొట్టె ముక్కలు ఉంటే ఆ రొట్టె ముక్కలు కూడా తెచ్చి ఆ యొక్క బట్టలో పెట్టేశారు, ఆ తోలు వస్త్రంలో పెట్టారు. ఇలా తెచ్చి ఆ వస్త్రంపై ఉంచుతూ పోయారు. దాంతో ఆ వస్త్రంపై కొన్ని ఆహార